రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొట్టమొదటి ఆస్కార్ని భారత్కి అందించడం ఒక సంచలనం. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆస్కార్ పురస్కారాలకు టాలీవుడ్ నుంచి ఏ సినిమా పోటీ పడుతుందో తెలుసుకోవాలనే జిజ్ఞాస సినీ వర్గాలు సహా సాధారణ సినీ అభిమానుల్లోనూ పెరిగింది. 2025 ఆస్కార్స్ పోటీబరిలో నిలిచిన బ్యాక్కొటేషన్ లాపాటా లేడీస్ బ్యాక్కొటేషన్ తీవ్రంగా నిరాశను మిగిల్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది భారతీయ సినిమాలకు ఆస్కార్స్లో ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు 98వ అకాడమీ అవార్డుల తేదీని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. మార్చి 15, 2026 అధికారిక తేదీగా వెల్లడించింది. ఏబీసీలో ఎప్పటిలానే ఆస్కార్ పురస్కారాల్ని ఆదివారం నాడు లైవ్లో వీక్షించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తెరకెక్కిన సినిమాల పరిస్థితేమిటి అన్న చర్చ మొదలైంది. అకాడమీ తాజా ప్రకటన ప్రకారం ఏఐ సాంకేతికతతో రూపొందించే చిత్రాలకు ఆస్కార్స్లో అంతగా ప్రాధాన్యత ఉండదు. ఏఐ కారణంగా పక్కన పెట్టరు కానీ ఏఐ అధికంగా ఉపయోగించే సినిమాల్లో సృజనాత్మకత ఎంత ప్రదర్శించారు అన్నది ప్రధానంగా చూస్తారు. రచన పరంగా, అలాగే దర్శకత్వం పరంగా క్రియేటివిటీని, విలువల్ని కమిటీ మెంబర్స్ ఎక్కువగా తరచి చూస్తారు. ఏఐ ఉపయోగించిన పార్ట్కి అంతగా ప్రాధాన్యతను ఇవ్వరు. అయితే ఏఐ వాడకం వల్ల నష్టమేమీ ఉండదు. దానిని సమర్థంగా ఉపయోగించారా లేదా అనేది కూడా పరిశీలిస్తారు. ఫిలిం మేకింగ్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంతకంతకు పెరుగుతున్న క్రమంలో అకాడమీ కొన్ని రూల్స్ని ప్రతిపాదించింది. అయితే ఏఐ వినియోగంతో నైతికత పరమైన సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో దీని వినియోగం ఇబ్బందికరమైనదే. ఏఐ సినిమాల పరిశీలనలో ప్రతి అకాడమీ శాఖ నామినేషన్లు లేదా అవార్డులను నిర్ణయించే ముందు సృజనాత్మక ప్రక్రియలో మానవ ప్రమేయం ఎంతవరకు ఉందో అంచనా వేస్తుంది. ఈసారి ఉత్తమ చిత్రం కేటగిరీకి తమ సినిమాని పంపేవారు ప్రథమార్ధంలో తీసిన సినిమాలను 10 సెప్టెంబర్ 2025 నాటికి పంపాల్సి ఉంటుంది. ఏడాది చివరిలో విడుదలయ్యే సినిమాలకు 13 నవంబర్ గడువు తేదీగా నిర్ణయించారు. సంగీతం కేటగిరీలోనూ ఒరిజినల్ సాంగ్ సమర్పణలకు అక్టోబర్ 15, ఒరిజినల్ స్కోర్ ఎంట్రీలకు నవంబర్ 3, 2025 చివరి తేదీలుగా నిర్ణయించారు.